వరంగల్ జిల్లా ప్రజల కోరిక నెరవేరబోతోంది. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన వరంగల్కు ఎయిర్పోర్ట్ కావాలన్నది అక్కడి ప్రజల దీర్ఘకాలిక డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటినుంచో అనుమతుల కోసం కేంద్రాన్ని కోరుతోంది. తాజాగా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వరంగల్ జిల్లా ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. చారిత్రక నగరం ఓరుగల్లుకు దగ్గరలోనే మామునూరు ఉంది. ఇక్కడ నిజాం కాలంలోనే ఎయిర్పోర్ట్ ఉంది. చైనాతో యుద్ధం జరిగిన కాలంలో ఇక్కడి ఎయిర్ స్ట్రిప్ ను ఎయిర్ ఫోర్స్ వినియోగించుకుంది. హైదరాబాద్ తరువాత తెలంగాణలో వరంగల్ నగరమే పెద్దది కావడంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మామునూరు ఎయిర్పోర్టు కోసం కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది. వరంగల్ జిల్లా రూపురేఖలు మార్చేయనున్న మామునూరు ఎయిర్పోర్టుకు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎయిర్పోర్టు కోసం 696 ఎకరాల భూములు కూడా సిద్ధంగా ఉన్నాయి. డిసెంబర్ వరకు పనులు పూర్తి చేసి ముందుగా దేశీయ విమానాల రాకపోకలకు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మామునూరు ఎయిర్పోర్టు కోసం ఇప్పటికే 696 ఎకరాల భూములు సిద్ధంగా ఉండగా మరో 253 ఎకరాలు సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్రం నుంచి 205 కోట్లు విడుదల చేసింది. కేంద్రం నుంచి అనుమతి రావడంతోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా వేగంగా చర్యలు తీసుకుంటోంది. మామునూరు ఎయిర్పోర్టు అందుబాటులోకి వస్తే వరంగల్ జిల్లా రూపురేఖలు మారిపోతాయని, ఉమ్మడి జిల్లా అభివృద్ధిలో పెద్ద ముందడుగు పడుతుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే మామునూరు ఎయిర్పోర్టు క్రెడిట్ కోసం జిల్లాలో కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడుతున్నాయి. మోదీ వల్లే ఎయిర్పోర్టుకు అనుమతి వచ్చిందని బీజేపీ శ్రేణులు మోదీ ఫోటోకు పూలాభిషేకం చేయడానికి ఎయిర్పోర్టు వద్దకు చేరుకున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు సైతం అక్కడకు చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తి తోపులాట జరిగింది. జై మోదీ, జై కాంగ్రెస్ అంటూ రెండు వర్గాల నినాదాలతో కాసేపు ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. మొత్తం మీద పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపేయడంతో ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగాయి. మొత్తం మీద వరంగల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అనుమతి రావడంతో తెలంగాణ రాష్ట్రానికి రెండో విమానాశ్రయం కల అతి త్వరలోనే నెరవేరబోతోంది.